హాయ్ అండి, నమస్తే. నేను సారంగపాణి. ఇది వైట్ నేరేడ్ అండి. ఈ వైట్ నేరేడ్ మాత్రం నేను మా దగ్గర ఉన్నటువంటి లోకల్ నర్సరీని తీసుకొచ్చిన. ఇది అంటు మొక్కేనండి. మీరు చూసినట్టయితే వీటి పూలు ఉన్నాయి చూడండి. ఈ కాయనే మనకు సాధారణంగా గ్రీన్ కలర్లోనే వీటి పిందెలు ఉంటాయి. కాకపోతే క్రమేపీ ఇవి వైట్గా మారుతున్నాయి. వీటి టేస్ట్ అనేది ఒక్క కాయ మాత్రం పోయిన సంవత్సరం మాత్రం కొంచెం బలంగా తయారైందండి. అది టేస్ట్ చేస్తే మన సేమ్ అన్ని మామూలు నేరేడుకాయ లాగానే టేస్ట్ ఉంది. కాకపోతే అది పూర్తి స్థాయి అనేది మనకు రెడీగా మారలేదు. ఈ సంవత్సరం మాత్రం ఏమైనా వస్తాయో చూడాలి. రెండో మొక్క అండి, ఆర్థర్ కాటన్ నేరేడ్ అని చెప్పేసి, ఇది సప్తగిరి నర్సరీ వాళ్ళే ఒకటి నర్సరీ మేళా మనకు హైదరాబాద్లో పెట్టినప్పుడు మాత్రము ఈ మొక్క తీసుకొచ్చిన నేను. ఇది నాకు 500 రూపీస్ పడిందండి ఒక మొక్క. పెద్ద సైజు ఉంటుందని చెప్పిళ్ళు. చూడాలి, ఒకవేళ సంవత్సరం మాత్రం 1-2 కాయలు అయితే వచ్చినాయి. ఈ సంవత్సరం ఏమైనా వస్తే చూడాలి. ఇంకొకటి పెద్ద, దీనికంటే పెద్ద సైజు ఉన్నదండి. అది నేను లోకల్ నర్సరీలోనే తీసుకొచ్చిన అంటు మొక్క. చెట్టు మాత్రం పెరిగింది కానీ ఇంతవరకు అయితే దానికి కాత లేదు, పూత లేదు. ఒకసారి చూపిస్తారండి అది. ఓకే అండి, నేను ఇంతకుముందు వైట్ నేరేడు, అదేవిధంగా నేను ఆర్థర్ కాటన్ నేరేడు చూపించినాం కదా. ఇది ఫస్ట్ పెట్టినండి. ఇది ఫస్ట్ పెట్టిన మొక్క. ఇది మొత్తం రాళ్ళ మధ్యలో పెట్టిన. అది నా లక్ ఏంటంటే మొక్క అయితే పర్లేదు, సక్సెస్ అయింది. చూడొచ్చు, ఒక 12 ఫీట్ల వరకు హైట్ అయితే అయింది. కాకపోతే బ్యాళ్ళకి ఏంటంటే ఇంతవరకు అయితే పూత రాలేదండి. నేను చూడలేదు. ఈ సంవత్సరం ఏమైనా అవకాశం వస్తుందో చూడాలి. చెట్టు మాత్రం చూడండి ఎంత హైట్ అయిందో. నేను సైడ్ కొమ్మలు ప్రూన్ చేస్తూ ఉంటే మనకు హైట్ అయితే చాలా బాగానే వచ్చింది. ఎందుకంటే నేరేడు చెట్టు మహావృక్షం లాగా అవుతుంది కాబట్టి ప్రూన్ చేసిన. చూడొచ్చు ఇప్పుడు మనకు హైట్ చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.